ఈరోజు అఫీషియల్గా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించారు. గౌతమ్ గంభీర్ అండ్ సెలక్షన్ కమిటీ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేశారు. హార్దిక్ని ఎందుకు కెప్టెన్సీ నుంచి తీసేశారు, అలాగే సూర్య కెప్టెన్సీ, జడేజా ఓడిఐ ఫ్యూచర్ గురించి, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీ గురించి, రోహిత్ అండ్ కోహ్లీల ఫ్యూచర్ గురించి వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడారు. టాపిక్లోకి వస్తే, హార్దిక్ గతంలో తన ఫిట్నెస్ సమస్యల కారణంగా కెప్టెన్సీ నుంచి తీసివేశాం, కానీ తను ఒక గొప్ప ప్లేయర్, సో తన సేవలు మాకు కావాలి అని అగార్కర్ అన్నాడు. ఇంకా సూర్య విషయానికి వస్తే, తను T20Iలో బెస్ట్ బ్యాట్స్మెన్, తను ప్రతి మ్యాచ్లో ఆడతాడు, సో తనని సెలెక్ట్ చేశాము. రుతురాజ్ గైక్వాడ్ని సెలెక్ట్ చేయకపోవడంపై స్పందిస్తూ, 15 మెంబర్ స్క్వాడ్ని మాత్రమే మేము సెలెక్ట్ చేయగలం. T20 వరల్డ్ కప్లో రింకు సింగ్ అంతకుముందు బాగా ఆడిన అతన్ని కూడా సెలెక్ట్ చేయలేదు, సో అతను మాకు ఇంపార్టెంట్ ప్లేయర్, బట్ 15లో సెలెక్ట్ చేయలేకపోయాం. గిల్ విషయానికి వస్తే, గిల్ మేము 3 ఫార్మాట్స్ ప్లేయర్గా చూస్తున్నాం, అలాగే తన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అతను సూర్య నుంచి, రోహిత్ నుంచి నేర్చుకుని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు. జడేజాని ఓడిఐలో చూడలేమన్న మాటలకు గంభీర్ స్పందిస్తూ, అది అవాస్తవం, తన ఎక్స్పీరియన్స్ మాకు కావాలి. అక్షర్ అండ్ జడేజా ఇద్దరి మధ్య పోటీ ఉంది, కానీ మాకు ఇద్దరూ కావాలి. ఇంకా రోహిత్, కోహ్లీ విషయానికి వస్తే, వాళ్ళకు ఫిట్నెస్ ఇష్యూస్ లేకుంటే 2027 వరల్డ్ కప్ వరకు ఆడవచ్చు అన్నాడు. ఇది అయిపోయిన తర్వాత టీం శ్రీలంకకు బయలుదేరింది. ఇంకా కోచింగ్ స్టాఫ్ విషయానికి వస్తే, హెడ్ కోచ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్లుగా అభిషేక్ నాయర్ అండ్ రియాన్ టెన్ అపాయింట్ అయ్యారు. బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ టెంపరరీ ఇంటర్మ్ కోచ్గా నియమితులయ్యారు. ఆల్ ద బెస్ట్ గంభీర్ అండ్ టీమిండియా.